జీవన వికాసానికి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి, చదివించండి. ఓం నమః శ్రీ యతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణే. ఓం శ్రీ వివేకానంద గురవే నమః. విశ్వాచార్య స్వామి వివేకానంద అమెరికాలోని చికాగో మహానగరంలో జరిగిన ప్రప్రథమ విశ్వమత మహాసభలలో 1893 సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీన చేసిన ఆంగ్ల ప్రసంగానికి తెలుగు అనువాదం. మన భేదాభిప్రాయాలకు కారణం. మిత్రులారా, మీకొక చిన్న కథ చెబుతాను. పరస్పరం దూషించుకోవడం మానుకుందాం అని ఇప్పుడే తన ఉపన్యాసాన్ని ముగించిన వక్త చెప్పడం మీరు విన్నారు. మానవులలో ఎల్లప్పుడూ ఉండే ఈ భేదాభిప్రాయాలకు ఆయన ఎంతగానో చింతించారు. కానీ ఈ భేదాభిప్రాయాలకు కారణాన్ని తెలిపే ఒక కథ మీకు చెప్పడం మంచిదనుకుంటున్నాను. ఒక బావిలో ఒక కప్ప ఉండేది. ఆ బుల్లి చిన్న కప్ప అక్కడే పుట్టి అక్కడే పెరిగి చాలా కాలంగా ఆ బావిలోనే నివసిస్తోంది. ఆ కప్పకు కన్నులున్నాయో లేవో మనకు చెప్పడానికి అక్కడ పరిణామవాదులు లేరు. కానీ మన కథకు సంబంధించినంత వరకు దానికి కన్నులున్నాయనే మనం అంగీకరించాలి. నవీన క్రిమిశాస్త్రజ్ఞులకు ఘనతను ఆపాదిస్తూ అది బావిలోని పురుగుల నుండి, క్రిముల నుండి నీటిని శుభ్రము చేస్తున్నదని మనం ఒప్పుకుందాం. ఈ విధంగా కాలము గడుస్తూ క్రమంగా అది కొంత బలంగా లావుగా తయారయ్యింది. ఇలా ఉండగా సముద్రంలో నివసిస్తున్న మరో కప్ప ఒకనాడు ఆ బావిలో పడటం జరిగింది. నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు? సముద్రము నుండి. సముద్రమా? అదెంత పెద్దది? అది నా బావి అంత పెద్దదా? ఇలా అంటూ ఆ కప్ప ఈ వైపు నుండి ఆ వైపుకు చెంగున దూకింది. అది చూచి సముద్రపు కప్ప ఇలా అంది, మిత్రమా, నీ చిన్న నూతితో అనంతమైన సముద్రాన్ని ఎలా పోల్చగలవు? అప్పుడు నూతి కప్ప మరోసారి దూకి, మీ సముద్రం ఇంత పెద్దదా అంది. అర్థం పర్థం లేకుండా ఏమిటా మాటలు? సముద్రాన్ని నీ చిన్న నూతితో పోలుస్తావా అంది సముద్రపు కప్ప. అప్పుడు నూతి కప్ప ఇలా సమాధానమిస్తుంది, నా బావి కంటే పెద్దది ఏది ఉండదు, ఉండకూడదు. ఇంతకంటే పెద్దది ఏదైనా సరే ఉండడం అసంభవం. ఈ సముద్రపు కప్ప వట్టి అబద్ధాల కోరు. దీనిని తరిమివెయ్యాలి. ఇదే మనతో ఎప్పుడూ ఉన్న చిక్కు. నేను హిందువును. నా చిన్న బావిలో నేను కూర్చొని సమస్త ప్రపంచము ఈ చిన్న బావియే అనుకుంటున్నాను. క్రైస్తవుడు తన చిన్న బావిలో తాను కూర్చొని తన బావియే మొత్తం ప్రపంచం అనుకుంటున్నాడు. మహమ్మదీయుడు తన చిన్న బావిలో తాను కూర్చొని అదే యావత్ ప్రపంచము అనుకుంటున్నాడు. మన ఈ సంకుచిత పరిధులను తొలగించడానికి అమెరికా దేశీయులైన మీరు చేస్తున్న ఈ మహాప్రయత్నానికి నేను మిమ్మల్ని అభినందించాల్సి ఉంది. మిత్రులారా, మీ సంకల్పం నెరవేరడానికి భగవంతుడు మీకు తోడ్పడుగాక. జై వివేకానంద.